హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ ఒక టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిడీతో అయితే అందిస్తున్నాం. పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే యాప్లో ఉంది. శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో ఉంటుంది. శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ శాంపిల్ టెస్ట్ కూడా యాప్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. దాంతోపాటుగా రెగ్యులర్గా మన ఛానల్లో మీకు రాబోయేటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇంకా ఇతర నోటిఫికేషన్లు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా మేమైతే అప్లోడ్ చేస్తున్నాం. మీరు ప్లేలిస్ట్ విభాగానికి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇవన్నీ కనబడతాయి. మీకు ఒకసారి చూసి నచ్చినట్లయితే వీటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలోగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అంటూ సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 700కు పైగా పోస్టులు ఉండేటువంటి అవకాశం, టీఎస్పీఎస్సీ కసరత్తు పూర్తి, నెలాఖరులోగా గ్రూప్ 1 మెయిన్స్ లిస్ట్ అంటూ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అడావుడి మరింత జోరందుకుంది. సో వివిధ ప్రభుత్వ శాఖల్లో 80,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తుండటంతో నియామక సంస్థలు సైతం ఆ మేరకు వేగాన్ని అందిపుచ్చుకుంటూ ప్రకటనలు విడుదల చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నియామకాల ప్రక్రియను ముమ్మరం చేస్తున్నాయి. సో ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ మరో కీలక ప్రకటన విడుదలకు సిద్ధమవుతుంది. గ్రూప్ 2 కేటగిరీలో ఉద్యోగాల భర్తీకి వారం రోజుల్లోనే ప్రకటన విడుదల చేయనుంది. సో ఈ మేరకు కసరత్తు పూర్తి చేసింది. సో ఈ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఉద్యోగాలు 582. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే వివిధ కేటగిరీలో ఉద్యోగాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్ 2 కేటగిరీలో అదనపు కేడర్లు చేరాయి. సో దీంతో పోస్టుల సంఖ్య 700కు పైగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో రీసెంట్గా మనం పలు న్యూస్ పేపర్లో కూడా చూసాం 783 ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ 2-3 days బ్యాక్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా నేడో రేపో గ్రూప్ 2 నోటిఫికేషన్ టైటిల్తో న్యూస్ వచ్చింది. నెక్స్ట్ డే సాంకేతిక కారణాల వల్ల అది డిలే అయిందని చెప్పేసి ఇచ్చారు. సో మళ్ళీ ఈ రోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతో పాటుగా మనకు సో మేలోగా గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుందని చెప్పేసి కూడా ఇచ్చారు. వారంలోగా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా ఈ రోజు మరొకసారి మనకి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ పోలీస్ రిక్రూట్లో సర్కార్ కుట్ర అని చెప్పేసి దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈవెంట్స్ నిర్వహణ, లాంగ్ జంప్ దూరం తగ్గించాలి, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సేమ్ న్యూస్ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ తగ్గించాలి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం. మొదటగా ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే పోలీస్ రిక్రూట్మెంట్లో రాష్ట్ర సర్కార్ కుట్రకు పాల్పడుతుందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెంట్స్లో కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్ను 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు, అదేవిధంగా షార్ట్ పుట్ను 5.6 మీటర్ల నుంచి 6 మీటర్లకు పెంచారని, సో దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. సో సోమవారం బీఎస్పీ రాష్ట్ర ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సో ఆర్మీ సెలక్షన్లో కూడా లాంగ్ జంప్ 4 meters లేదని, రాష్ట్రంలోనే ఇలా చేస్తున్నారని చెప్పేసి విమర్శించారు. సో షార్ట్ పుట్లో 6 మీటర్ల లైన్ మీద పడినా క్వాలిఫై చేయడం లేదని అభ్యర్థులు ఆవేదనతో చెప్తున్నారని పేర్కొన్నారు. సో 15 రోజులుగా అభ్యర్థులు పోరాడుతున్న ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉంటుందంటూ అభ్యర్థులు చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మండిపడ్డారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అభ్యర్థుల ఎత్తును మాన్యువల్గా కొలవాలని డిమాండ్ చేశారు. సో ఈసారి పురుషులకు 1600 మీటర్లు, అదేవిధంగా అమ్మాయిలకు 800 మీటర్ల పరుగు పెట్టారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం కోచింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయలేదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించినట్లు ఇక్కడైతే చూడవచ్చు. ముఖ్యంగా లాంగ్ జంప్ డిస్టెన్స్ తగ్గించాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లయితే ఇచ్చారు. సో కొంతమంది ఎవరైతే ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు 1600 కావచ్చు, 1600 అదేవిధంగా 800 మహిళలకు సంబంధించి ఇవి ఈ 2
క్వాలిఫై అయినట్లయితే సివిల్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులు అయితే పోరాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు మనకు TSLPRB కావచ్చు ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ అయితే కాలేదు. సో దీనికి సంబంధించిన మనకు RS ప్రవీణ్ కుమార్ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థుల అరెస్ట్ అని చెప్పేసి మరొక అప్డేట్ చూడవచ్చు. గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత అని చెప్పేసి ఇచ్చారు. సో పోలీస్ భర్తీలో తమకు జరిగినటువంటి అన్యాయంపై పోరుబాట పట్టినటువంటి కానిస్టేబుల్ అభ్యర్థులను సోమవారం నాడు గాంధీ భవన్ వద్ద అరెస్ట్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్ కొలుల కోసం ఇటీవల జరిగినటువంటి అర్హత పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు ప్రశ్నపత్రంలో అనేక తప్పులు ఉండడం వల్లే తమకు అన్యాయం జరిగిందని వాపోయారని చెప్పేసి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో నిన్న గాంధీ భవన్కి వెళ్ళి వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చేటువంటి ప్రయత్నంలో వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం ఇక ప్రభాత వార్తా న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కూడా మనకి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అయితే చూడవచ్చు. 52% క్వాలిఫై అయినరంటూ ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఉమ్మడి జిల్లాలో ముగిసినటువంటి పోలీస్ ఈవెంట్స్ 9178 మంది హాజరు కాగా 4780 మంది ఫైనల్ ఎగ్జామ్కు అర్హత సాధించారని చెప్పేసి ఇచ్చారు. సో దీనిలో కనుక చూసినట్టయితే మనకు 3740 మంది పురుష అభ్యర్థులు ఉండగా 1040 మంది మహిళా అభ్యర్థులు ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 52% మాత్రమే మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఈవెంట్స్లో క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జేపీఎస్లను రెగ్యులర్ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 317 జీవోతో ఇబ్బందులు పడుతున్నాం, గ్రామ పంచాయతీలకు సిబ్బందిని కేటాయించండి. సో CMCSలకు పంచాయతీ కార్యదర్శుల సంఘం లేక అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు జేపీఎస్లను రెగ్యులర్ చేయాలని చెప్పేసి తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్ష అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి కావచ్చు, రమేష్ డిమాండ్ చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కావచ్చు, CS సోమేష్ కుమార్కు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ సందీప్ కుమార్కు సో ఈ లేఖ రాసినట్లే ఇక్కడ ఒక అప్డేట్ తీయడం జరిగింది. సో వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వినతి చేశారు. అదేవిధంగా గ్రామాల్లో అదనపు సిబ్బందిని కూడా కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని కోరినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 పోస్టులు ఖాళీ అంటే ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో దేశంలో కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఇచ్చారు. సో మనకు అత్యధికంగా మధ్యప్రదేశ్లో 1277 పోస్టులు, అదేవిధంగా తమిళనాడులో 1220 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు దేశంలో ఉన్నటువంటి వివిధ కేంద్రీయ విద్యాలయాల్లో సో టోటల్గా 14,000 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే మార్చి 15 నుంచి ఇంటర్ పరీక్షలు అంటూ చూడవచ్చు. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్ కాలపట్టిక విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ తొలి వారంలో 10వ తరగతి పరీక్షలు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో మనకు సో మార్చి అండ్ ఏప్రిల్లో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉండకపోవచ్చు. మనకు మే తర్వాతనే మనకు చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 4 సంబంధించి కావచ్చు, ఇంక ఇతర నోటిఫికేషన్ లైక్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యాక్సిమం మనకు మార్చి ఏప్రిల్లో సో 10th ఇంటర్కి సంబంధించినటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక సో మనకు ఏప్రిల్ మే జూన్ వరకు ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించి మనకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడవచ్చు. సో ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది కనుక సో ఇప్పట్లో మనకు ఆ ఎగ్జామ్స్ అయితే ఉండకపోవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రేపు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. తొలి విడతగా 9 జిల్లాల్లో పంపిణీ, సెకండ్ ఫేజ్లో మిగతా జిల్లాలకు ₹50 కోట్లతో నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం ఈ నెల 21న ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎంపిక చేసినటువంటి జిల్లాలోకి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కిట్లు చేరాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 9 జిల్లాలని చెప్పేసి గుర్తుంచుకోండి. రేపటి నుంచి అయితే ప్రారంభం అవుతుంది. చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2 వీడియోస్ అయితే చేశాను. దానిలో చాలా ఇంపార్టెంట్ పథకాల గురించి అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో ఇక్కడ ఈ కరెంట్ అఫేర్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఈ డేట్ గుర్తుంచుకోండి అండ్ 9 జిల్లాలో పంపిణీ. ఇంకా రేపు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఈ రోజు మనకు ప్రారంభం అవుతుంది కనుక సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ రేపు ప్రారంభం అవుతుంది కనుక కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. నేను మరొకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ విన్సన్ పర్వతంపై భారత జెండా రెపరెప అంటూ చూడవచ్చు. మరో పర్వతాన్ని ఎక్కిన అన్వితారెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందినటువంటి అన్వితారెడ్డి అంటార్క్టికాలో ఉన్నటువంటి ఈ విన్సన్ పర్వతాన్ని అధిరోహించడం జరిగింది. సో ఈ నెల 2న హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆమె సో అంటార్క్టికాకు చేరుకొని అక్కడ నుంచి 8న బేస్ క్యాంప్కు చేరుకొని సో -25 నుంచి -30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి 4892 మీటర్ల ఎత్తైనటువంటి విన్సన్ పర్వతాన్ని ఈ నెల 16వ తేదీన ఆమె అయితే అధిరోహించడం జరిగింది. సో ఇప్పటికే ఈమె చాలా రికార్డులు అయితే సృష్టించింది. సో అంతకుముందు మనం చూసినట్లయితే ఇక్కడ నేపాల్ సెప్టెంబర్ 28న నేపాల్లో ఉన్నటువంటి
ఈ మనస్లు పర్వతాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. అంతకుముందు 2021లో కూడా మనకు ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ పర్వతం కావచ్చు, అండ్ జనవరి 21న దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి కిలిమంజారో కావచ్చు, డిసెంబర్ 7న యూరోప్లో ఉన్నటువంటి ఎల్బ్రోస్ పర్వతాలను కూడా ఎక్కి ఈమె చరిత్ర సృష్టించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈమె మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పర్సన్, అది యాదాద్రి భువనగిరికి సంబంధించిన పర్సన్ కనుక ఆ పేరు గుర్తుంచుకొని డిస్టిక్, ఆమె నేమ్ గుర్తుంచుకొని డైరెక్ట్గా దీంట్లో నుంచి ఏదైనా కూడా మన కరెంట్ అఫేర్స్ విభాగంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ఇక్కడ ఫుట్బాల్ జగజ్జేత అర్జెంటీనా అటు చూడవచ్చు. ఆల్రెడీ మనం నిన్నటి దాంట్లో చూసాం. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకు అర్జెంటీనా అయితే ఫుట్బాల్ వరల్డ్ కప్ను అయితే గెలుచుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఉత్తమ యువ ఆటగాడుగా మనకు ఏంజో ఫెర్నాండెజ్ అర్జెంటీనాకు సంబంధించిన అతనికి రావడం జరిగింది. అదేవిధంగా బంగారు గ్లోవ్స్ అంటే ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసి ఇమార్టినేజ్ అర్జెంటీనాకు సంబంధించిన ప్లేయర్కి వచ్చింది. అండ్ బంగారు బూటు అత్యధిక గోల్స్ చేసినటువంటి ప్లేయర్గా మనకు ఎంబాఫే ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్లేయర్కి ఇచ్చారు. అదేవిధంగా బంగారు బంతి వచ్చేసి ఉత్తమ ఆటగాడు మెస్సీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు అవార్డు విన్నరే కాకుండా సో దానిలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలపైన కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో మనకు టైటిల్ అయితే మనకు అర్జెంటీనా అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఫ్రాన్స్ అండ్ అర్జెంటీనాకు ఫైనల్లో మ్యాచ్ అనేది జరిగింది. దానిలో మనకు అర్జెంటీనా అయితే గెలుచుకుంది. ఇక్కడ విజేతకు అర్జెంటీనాకు వచ్చేసి 347 కోట్లు అయితే ఉంటుంది. అదేవిధంగా రన్నర్అప్కి వచ్చేసి 248 కోట్లు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మనకు క్రొయేషియా, ఫోర్త్ ప్లేస్లో మొరాకో. సో ఇట్లా కూడా మనం అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఇవన్నీ గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ టోర్నీ కనుక మనకి ఎట్లయినా క్వశ్చన్ అడగవచ్చు కరెంట్ అఫేర్స్ విభాగంలో. సో నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ వనపర్తిలో సతీశీలుడు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. ప్రాచీన త్యాగాలకు ఆనవాళ్ళు వెల్లడించినటువంటి పరిశోధకుడు రత్నాకర్ రెడ్డి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ప్రాచీన కాలంలో ఆచరించినటువంటి సాంప్రదాయాల్లో కొన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయనే దానికి జనగాం జిల్లా లింగాలపల్లి గణపురం మండలం వనపర్తిలో వెలుగు చూసినటువంటి సతీశీలుడు నిదర్శనం అని చెప్పేసి ఇక్కడ జరిగింది. సతీసాగమనం కొనసాగేటువంటి రోజుల్లో భర్త చనిపోతే భార్య ప్రాణత్యాగం చేసేది. సో వారి యొక్క త్యాగాలకు ప్రతీకగా ఆయా రాజులు త్యాగదనుల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించేవారని చెప్పేసి దానికి సంబంధించిన ఆధారాలు ఇక్కడ మనకు వనపర్తిలో దొరికాయని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో గుర్తుంచుకోండి. సో ఇటీవల సతీశీలుడు ఏ జిల్లాలో బయలుపడినాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో వనపర్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి చాలా ఇంపార్టెంట్. సో డేటా వేగంలో 105వ స్థానంలో భారత్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మొబైల్ డేటా వేగంలో అంతర్జాతీయంగా భారత్ స్థానం కొంత మెరుగుపడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం భారత్ 8 స్థానాలకు అంతకుముందు ఉన్నటువంటి దాంతో కంపేర్ చేస్తే 8 స్థానాలు మెరుగుపరుచుకొని 105వ స్థానంకి చేరుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నది కనుక చూసినట్లయితే ఖతార్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అంతర్జాతీయంగా చూసినట్లయితే. అదేవిధంగా మనకు ఫిక్స్డ్ బ్రాండ్లో చూసినట్లయితే చీలీ అనేటువంటి మొదటి ప్లేస్లో ఉన్నట్లు, అంటే డేటా వేగంలో ఈ రెండు మొదటి ప్లేస్లో ఉన్నట్లయితే మనకు ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అతీవ ఫిలిగ్రీలో ఘనత అంటే ఇక్కడ మనం ఫిలిగ్రీ కళకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. సో రీసెంట్గా మనం ఫిలిగ్రీ కళకు సంబంధించి చాలా అప్డేట్స్ అయితే చూస్తున్నాం. ఒక జాతీయ అవార్డు కూడా రావడం జరిగింది పల్లకిని తయారు చేసినందుకు గాను. సో జాతీయ అవార్డు కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మరొకసారి సో ఇక్కడ ఒక వీణాను తయారు చేశారు. మహిళల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి వీణా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈ టైంలో మనం ఫిలిగ్రీ కళకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికీ వార్తల్లో ఉంటున్నటువంటి అంశం కనుక సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. సో మనకు తరచూ వార్తల్లో ఉంటుంది కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు భోపాల్లో ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయంలో ఏర్పాటు చేసినటువంటి 2 రోజుల నేషనల్ బలరంగ్ 2022 కల్చరల్ ఫెస్టివల్లో భాగంగా సో మనకు సాంప్రదాయ నృత్యాలు అయితే ప్రదర్శించడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే నేషనల్ బలరంగ్ 2022 కల్చరల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంది డైరెక్ట్గా. సో ఇది భోపాల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.